హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో పాలు కానీ పంచదార కానీ నెయ్యి కానీ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ స్వీట్ కోసం ముందుగా 2 పెద్ద సైజు కొబ్బరి చిప్పల్ని తీసుకొని దానిలోంచి కొబ్బరిని సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 కప్పు వరకు అటుకులను వేసి దీనిలోకి 2-3 యాలకులను కూడా యాడ్ చేసుకొని ఈ అటుకుల్ని కాస్త ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కల్ని అలాగే 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసి ఈ కొబ్బరిని చాలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పేస్ట్ని ఏదైనా క్లాత్లోకి వడపోసి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల కొబ్బరి పాలను తీసుకొని దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన అటుకుల పొడిని కూడా వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపి దీన్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన అటుకుల పొడి అనేది కొబ్బరి పాలను బాగా పీల్చి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకొని దీనికి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. మనం తీసుకునే 1 కప్పు అటుకులకి 2 కప్పుల బెల్లం అలాగే 3 కప్పుల కొబ్బరి పాలు సరిపోతాయి. ఇప్పుడు బెల్లం అనేది పూర్తిగా ఉండలు లేకుండా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచిన అటుకులు కొబ్బరి పాల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ స్వీట్ అనేది కాస్త చిక్కబడుతున్నప్పుడు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి స్వీట్ అంతా కూడా బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్వీట్ కోసం మనం కొబ్బరి పాలు అటుకులు బెల్లం యూజ్ చేసాం కాబట్టి ఎదిగే పిల్లలైనా లేదా చిన్న పిల్లలైనా దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన వాళ్ళ హెల్త్కి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ స్వీట్ కోసం మనం కొబ్బరి పాలని యూజ్ చేయడం వలన కొబ్బరి పాలల్లో ఉండే ఆయిల్ కంటెంట్కి ఈ స్వీట్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన స్వీట్ని ఏదైనా కేక్ టిన్లో కానీ లేదా టిఫిన్ బాక్స్లో కానీ వేసుకొని స్పాచులా తోటి అంతా ఈవెన్గా లెవెల్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన స్వీట్ని ఏదైనా ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.